ప్రైజ్ లార్డ్. టుడే దేవుని వాగ్దానం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యోహాను 14:16. మనం తండ్రిని వేడుకుంటానంటున్నారు దేవుడు. ఎందుకంటే మనకు ఆదరణకర్త ఎల్లప్పుడూ కూడా మన యొక్క బాధల్లోని కానీ ప్రతి విషయంలో కానీ మరి మనకు ఒక ఆదరణకర్త కావాలి. ఆయన ఆత్మరూపంలో మనకు ఆదరణకర్తగా మనల్ని ఎల్లప్పుడూ ఆదరిస్తూ మనకి యొక్క సుఖదుఖముల యందు కాపాడుతూ మరి సత్యస్వరూపియగు ఆత్మలా మన మధ్య నివాసం చేస్తున్నాడు. ఎవరైతే ఇద్దరు ముగ్గురు ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు దేవుడు. మరి ఈ సంఘం చిన్నదైనా పెద్దదైనా దేవుడు వారి మధ్య ఉంటాడనమాట. దేవుడు తప్పక మన ప్రార్థనల్ని ఒక ఆదరణకర్త సత్యస్వరూపియగా ఆత్మరూపంలో మన ప్రార్థనలను ఆలకించి మన యొక్క సంయోచితమైన కోరికలను మన యొక్క పరిస్థితులను అన్నీ మార్చి స్థితిగతులను మార్చి మనల్ని ఆశీర్వదించి ఎల్లప్పుడూ మనం వెన్నంటి ఉండే దేవుడు మనకున్నారు కాబట్టి భయపడనక్కర్లేదు. ఆమెన్. హల్లెలూయా.